డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిబ్లికల్ పరివర్తన. వెల్కమ్ టు డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ ఇదిగో. ఈ దినానికి అంటే మే 30కి చెందినటువంటి వాక్య భాగం కీర్తనలు 85. మనం 10, 11 వచనాలు చదువుకుందాం. దానిలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించుకుందాం. దేవునికి చెందినటువంటి గుణగణాలు దాన్ని బట్టి దీనికి ఒక టాపిక్ ఇవ్వాలి అని అంటే, పాపులను నీతిమంతులుగా ఎంచే దేవుడు న్యాయవంతుడా? పాపులను నీతివంతులుగా ఎంచేటువంటి దేవుడు న్యాయవంతుడా? సరైన న్యాయమేనా అది? ప్రార్థన చేసుకుందాం. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ అవర్ హార్ట్స్ be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. చదువుకుందాం. ఇక్కడ సందర్భం ఏంటి అంటే, ఇశ్రాయేలులు ప్రార్థన చేసుకుంటున్నారు, దేవుని వైపు చూస్తున్నారు. అంతకుముందు దేవుడు వాళ్ళని పునరుద్ధరించినటువంటి రీతిగా, రివైవ్ చేసినటువంటి రీతిగా మరొకసారి చేయాలి అని దేవుని మీద ఆశ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఏదో ఉపద్రవాన్ని నుండి బయటికి రావాలి. అంతకుముందు ఆ విధంగా చేశాడు దేవుడు, ఇప్పుడు కూడా ఆ విధంగా చేస్తాడు అనేటువంటి తీరులో దాన్ని వ్యక్తపరుస్తూ రాయబడినటువంటి కీర్తన ఇది. దానిలో పట్టిద్దాం. 85, 10 కీర్తనలు. 10, 11 2 వచనాలు. కృపాసత్యములు కలుసుకునినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశంలో నుండి నీతి పారజూచును అని ఈ 2 వచనాలు. దీని మీద మనం ధ్యానిద్దాం. ఇక్కడ 2 జంటలు ఉన్నట్టుగా మనం గ్రహిద్దాం. ఇది అమోఘమైనటువంటి జంటలు, కృపా సత్యం. మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవుని ఆ విధంగా సంబోధిస్తాం కదా, కృపా సత్య సంపూర్ణుడా అని. మర్సీ అండ్ ట్రూత్ కలుసుకొనినవి. దీని తర్వాత మరొక జంట కూడా ఈ వచనంలో ఉంది. అదేంటి? నీతి సమాధానం. కృపా సత్యం, నీతి సమాధానం ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో కేజేవిలో, కింగ్ జేమ్స్ వర్జన్, దానిలో చదువర్లు మొదటి వరుసలో కరుణా సత్యం, కృపా సత్యం, అది ఎన్ఐవిలో ఉంటుంది. అంటే ట్రూత్, మర్సీ అండ్ ట్రూత్ అని, లవ్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ అని. మర్సీ, లవ్, ఇక్కడ ట్రూత్ అండ్ ఫెయిత్ఫుల్నెస్. ఓకే, అది ఎందుకు ఆ విధంగా చెప్పారు అని అంటే, ట్రూత్ ఈజ్ యాక్చువల్లీ ఫెయిత్ఫుల్నెస్. దానికి ఏ విధంగా అంటగట్టచ్చు అని మనం చూద్దాం. మరి మర్సీ, లవ్ దానికి పర్యాయ పదాలుగా వాడుకోవచ్చు. చదువుకున్నాం. జంటగా ఉన్నట్లు జ్ఞాపకము చేసుకుంటారు. అయితే ఎన్ఐవిలో ప్రేమ అంటే మర్సీకి బదులుగా ప్రేమ అని ఉంటుంది. విశ్వాస్యత ఉండుటను సులభంగా గుర్తించవచ్చును. హెబ్రీ భాషలో ఈ జంటలు చాలా తరచుగా తటస్థపడుతూనే ఉంటాయి. కృపా సత్యాలు అనేది 86, 15, మరి 34 నిర్గమ, ఆ 2 వాక్యాలు కూడా చదువుకుందాం. కృపా సత్యాలు అనేది తరచుగా తటస్థపడేటువంటి ఆ జంట పదాలు. యెహోవా, నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు.
దయా దాక్ష్యములు గలవాడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో. ఈ కృపా సత్యములు నిర్గమకాండం 34:6. దేవుడు ఎలాంటి వాడు? మనం ఈ ఈ పదాలని మనం కంఠస్థం చేసుకుని మన ప్రార్థనలు కూడా వాడుకుంటే బాగుంటుంది. అతని ఎడల అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఇక్కడ సందర్భం ఏంటి అంటే, మోషే అడుగుతాడు, ప్రభువా నిన్ను చూడాలి అని. నన్ను చూసి బ్రతకలేవు, కానీ నా వెనక భాగం దూరం నుండి చూడటానికి నువ్వు గుహలో ఉండు అని అన్నప్పుడు, ఆయన గుహలో ఉన్నప్పుడు దేవుడు ఈ మాటలు చెబుతూ వల్లిస్తూ ముందుకు వెళ్తాడన్నమాట. ఆయన ఎవరు, ఎలాంటి దేవుడు అనేది మార్చి 23 కూడా చూడవచ్చు. కాబట్టి హెబ్రీ పదాల జంటలను ఏ విధంగానైనా తర్జుమా చేయవచ్చును. ఆ విధంగా చేయొచ్చు, ఈ విధంగా చేయొచ్చు. అంటే కింగ్ జేమ్స్ వెర్షన్ లాగా చేయొచ్చు, NIV లాగా చేయొచ్చు. మొదటి పదము నిబంధన ప్రేమ, ఇది నిబంధన కరుణ. ఇది ప్రేమించటం, కరుణించడం కాదు, ఇది నిబంధన చేసుకున్నాడు. తప్పనిసరిగా నేను మీ ఎడల ప్రేమను, కరుణను చూపిస్తాను అని. ఇది నిబంధనకు చెందినటువంటి ప్రేమ. సామాన్యంగా ఆ నిబంధన కరుణను సూచిస్తున్నది. అపాత్రులైన తన ప్రజలపై కుమ్మరించిన నిబంధన కృప లేక మంచితనం కూడా అనొచ్చు. మంచితనంగా కూడా ఈ యొక్క మాటని తర్జుమా చేయొచ్చు. మరి రెండవ హెబ్రీ పదమును ఆంగ్ల భాషలో రెండవది అంటే ట్రూత్ అన్నాం కదా, ట్రూత్, ఇక్కడ ఫెయిత్ఫుల్నెస్, దాని గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఆంగ్ల భాషలో వివిధ రకాలుగా అది సూచిస్తున్న దాన్ని బట్టి తర్జుమా చేశారు. సొలొమోను గూర్చి షేబారాణి ఒక ఎగ్జాంపుల్. సొలొమోన్ని చూడటానికి షేబారాణి వచ్చింది కదా, ఎన్నో విషయాలు సొలొమోను గురించి వింది. అది నిజమేనా, అసలు నమ్మటానికి వీలు లేకుండా ఉన్నది, నేను వెళ్ళి చూస్తాను ఇది నిజమేనా కాదో అని. అప్పుడు షేబారాణి వచ్చి ఏమంటుందంటే, విన్నదంతయు సత్యమని సాక్ష్యం ఇచ్చింది. అయ్యా నేను విన్నదానికంటే నేను చూసేది ఇంకా మరీ గొప్పది అని చెప్పిందన్నమాట. అక్షరాల ఆ మాట ఏంటి, సత్యం. అక్షరాల ఏమన్నది, సత్యం అని సాక్ష్యం ఇచ్చింది. అనగా మాటలు అంటే ఆవిడ విన్నటువంటి మాటలు, దాన్ని ఏమంటారంటే ప్రపోజిషనల్ అంటారు మాటల్ని. ఇప్పుడు దేవుడు తనను తాను ఏ విధంగా బయలుపరుచుకున్నాడు, క్రియల ద్వారా బయలుపరుచుకున్నాడు. సృష్టి ద్వారా, ఇశ్రాయేలుని విడిపించుట ద్వారా, యేసు ప్రభు ద్వారా, మహత్కార్యాల ద్వారా, అవన్నీ చేతల ద్వారా, దేవుని కార్యాల ద్వారా తనను తాను బయలుపరుచుకున్నాడు. అంతేకాదు మాటల ద్వారా కూడా తనను తాను బయలుపరుచుకున్నాడు. దాన్నే ప్రపోజిషనల్ అని అంటారు, ప్రపోజిషనల్ రెవల్యూషన్. ఇప్పుడు వాక్యం ఏంటి, బైబిల్ ఏంటి, ప్రపోజిషనల్ రెవల్యూషన్, వ్రాయబడి అన్నమాట. వ్రాతపూర్వకంగా దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు. సో బైబుల్ ఈజ్ ఎ ప్రపోజిషనల్ రెవల్యూషన్ అని అంటారు. ప్రపోజిషన్స్ ద్వారా చెప్పబడిన నివేదిక, రిపోర్టు ఆవిడ షేబారాణి విని చెకప్ చేయడానికి వచ్చిందన్నమాట. ఆ విన్నటువంటి ఆ మాటలు, ఆ ప్రపోజిషన్స్, ఆ సత్యాలు, అవి నిజంగా చూస్తుంది. తను యథావిధిగా చరిత్రలో తన కళ్ళ ముందే చూస్తుంది.
నిజానికి అనుగుణ్యంగా ఉన్నటువంటి రియాలిటీ, ఇది రియల్. అది విన్నాం, ఇది చూసాం. ఉంటున్న దాన్ని బట్టి ఇది నమ్మకమైన అనే మాట షేబారాణి వాడింది. ఇది ఫెయిత్ఫుల్. ఓకే, కాబట్టి ట్రూత్కి ఫెయిత్ఫుల్నెస్కి ఆ సంబంధం చూడండి. ఇంకొక మాట ఉన్నది ఇక్కడ. షేబారాణి నిజమైన నివేదిక నమ్మదగిన నివేదిక. నిజమైన నివేదిక నమ్మదగిన నివేదిక అంటే ట్రూత్ అండ్ ఫెయిత్ఫుల్నెస్. నిజమైన నివేదిక నమ్మదగిన నివేదిక. నివేదిక అంటే రిపోర్ట్. గుణగణాలను సత్యము ధరించుకున్నప్పుడు అది నమ్మకమైనదిగా అవుతుంది. సో నమ్మది ఎట్లా అవుతుందంటే ట్రూత్ అనేదాన్ని, ఆ ప్రపోజిషన్స్ని, సత్యమైనటువంటి మాటల్ని ఒక దానికి క్యారెక్టర్ అంటే గుణగణాలు సత్యం ధరించుకున్నప్పుడు ఆ సత్యాన్ని నమ్మొచ్చు. అంటే సత్యానికి నమ్మదగిన దానిగా ఉండటానికి ఏంటి ఆ రిలేషన్షిప్ ఏంటి, ఏ విధంగా వాటిని ఒక దాని వలె అర్థం చేసుకోవచ్చు. ట్రూత్ అన్నా నమ్మదగిందన్నా ఒకటే. ఎందుకంటే రియాలిటీకి అది చెప్పిన దానికి చూసిన దానికి ఒకే విధంగా ఉంది కాబట్టి నమ్మొచ్చు. ఈ కీర్తనలో ఉద్రేకాన్ని పురికొల్పేవిగా ఈ జంట పదాలు వాడబడినవి. ఈ మొదటి జంటను, కృపాసత్యం అనేటువంటి జంటను చదివినప్పుడు 10వ వచనంలో అవి దేవుని వివరిస్తున్నట్లు స్వాభావికంగా తలంచుతారు. ఈ కృపా సత్యం ఎవరిలో ఉంటుంది? దేవునిలో ఉంటుంది. దేవుని యొక్క గుణగణాలు. నిబంధన కృప లేక నిబంధన ప్రేమ గల దేవుడని ఆయన విశ్వాస్యతపై పూర్తిగా ఆధారపడవచ్చును అని దేవుని గురించి వాడబడినటువంటి మాటలు. ఈ రెండవ జంట కూడా అదే తీరులో అర్థం చేసుకునవచ్చును. దేవుని నీతిలో ఏ కొరత లేదు. నీతి సమాధానాలు అంటున్నాం కదా, నీతిలో ఏ కొరత లేదని, క్షేమానికి ఆయన ఆయనలో ఊటాని మనం నమ్మొచ్చు. క్షేమం కలుగజేసేటువంటి ఆయనలో నీతి సమాధానము ముద్దు పెట్టుకున్నవి. కానీ తరువాత వచనం చూడండి, 11వ వచనం. ఈ రెండు పంక్తులు మొదటి వచనంలో రెండు పంక్తులు ఉన్నాయి. మొదటి జంటలోని రెండవ మాట తీసుకున్నాడు, రెండవ జంటలోని మొదటి మాట తీసుకుని ఆ 11వ వచనం పొందుకొచ్చబడింది. నూతనమైన ఆలోచన ఇస్తున్నది. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. ఓకే, 11వ వచనం. కీర్తన అంతటి సందర్భంలో దీని అర్థం ప్రజల నమ్మకత్వము యెహోవా నీతితో ముడిపెట్టబడినది. భూమి నుండి వచ్చింది కదా, భూమిలో నుండి సత్యం. సత్యం అంటే నమ్మకత్వం. ప్రజల నమ్మకత్వం యెహోవా నీతితో ముడిపడినది. ఇప్పుడు నీతి సమాధానం ఉంది కదా అక్కడ. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది ఈ పద్యంలో ఇంతకుముందు వీటి మధ్య ఇలాంటి సంబంధం ఉన్నట్లుగా గ్రంథకర్త గుర్తించినట్లు తలంచవచ్చును. ఇప్పుడు ఏంటి, ఇక్కడ పైనుండి క్రింద నుండి అంటున్నాడు కదా. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశంలో నుండి నీతి పారజూచును. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? కీర్తన అంతటి సందర్భంలో దీని అర్థం ప్రజల నమ్మకం. భూమి నుండి అంటే ప్రజలు నమ్మకం.
నమ్మకత్వం. సత్యం అంటే నమ్మకత్వం. యెహోవా నీతితో ముడిపెట్టబడినది. నీతి పారదూచును. ఇది ఆకాశం నుండి. మొదటిది భూమి నుండి మొలక వేస్తుంది. రెండవదైతే పరము నుండి క్రిందకు చూస్తుంది అని 11వ వచనంలో మనం చూస్తున్నాం. మరి తప్పనిసరిగా దీనిని ఏ విధంగా అది దేవుడి నుండి వచ్చింది, ఇది మనుషుల నుండి వచ్చింది అని తప్పనిసరిగా అర్థం చేసుకునే అవసరం లేదు. కానీ మరి ఈ మిగిలినటువంటి వాక్యాలను చూస్తే ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు అని అనిపిస్తుంది అన్నమాట. మరి 2 నుండి 8 వచనాలు చదువుకుందాం. 2 నుండి 8 వచనాలు చదువుకుంటే అది మనుషులు చేసేదేంటి, దేవుడు చేసేదేంటి అనేటువంటిది కొంచెం మనకు అర్థమవుతుంది. అంటే 11వ వచనాన్ని అర్థం చేసుకోవటానికి దేవుని దగ్గర నుండి వచ్చే నీతి, మనుషుల దగ్గర నుండి వచ్చేటువంటి విశ్వాస్యత, ఆ రెండు కలిసినట్టుగా ఉంటుంది. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు, నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. మా రక్షణకర్తవకు దేవా, మా వైపునకు తిరుగుము, మీ మీదనున్న నీ కోపము చాలించుము. ఎల్లకాలము మా మీద కోపగించదవా, తరతరములు నీ కోపము సాగించదవా. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. అంటే మనం వాళ్ళని ఒక గ్రూపుగా ఆ దేశాన్ని సంరక్షించాలి, మరలా రివైవ్ చేయాలి అని వేడుకుంటున్నట్టుగా ఉన్నది కదా. అంతకుముందు ఏ విధంగా దేవుడు చేశాడో మరలా అట్లా చేయాలి. ఈ కష్టాల నుండి బయటపడేయాలి, బయటికి తీసుకురావాలి, విడుదల అనుగ్రహించాలి అని వేడుకున్నటువంటి భాగం ఇది. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురు కాక. ఓకే, దానిలో ఎంచుకోవాల్సినటువంటి కొన్ని మాటలు ఉన్నాయి. వాటిని ఎత్తి చూపిస్తున్నాడు ఆయన. కానీ ఈ విధంగా ఈ పద్యంలో అంతకుముందు ఇలాంటి సంబంధం ఉన్నట్లుగా గ్రహించుకోవచ్చు. అంటే పైనుండి నీతి, క్రింద నుండి విశ్వాస్యత ప్రజల నుండి. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, మా రక్షణకర్త దేవా, మా వైపునకు తిరుగుము. అక్కడ నుండి చూడు. యెహోవా, నీ కృప మాకు కనపరచుము. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనములు సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురు గాక. వారి బాధ్యత, వాళ్ళ విశ్వాస్యత, బుద్ధిహీనులు కాకుండా ఉండేటువంటి బాధ్యత. కాబట్టి దేవుడు పైనుండి క్రింద చూడటం, ఇక్కడ ప్రజలు విశ్వాస్యతతో మొలకెత్తటం. ఈ విధంగా ఈ జంటలను జతపరిచినప్పటికీ ఏ విధంగా ఈ జంటల్ని ఏ విధంగా కాంబినేషను పర్మిటేషన్ చేసినప్పటికీ ప్రేమ విశ్వాసతలు రెండును దేవునికి చెందును. ప్రేమ విశ్వాసతలు ఈ రెండు కూడా దేవునికి చెందినవి. నీతి సమాధానము ఆయనలో ముద్దు పెట్టుకుంటున్నవి. దీన్ని బట్టి తాను నీతిమంతుడును, యేసునందు విశ్వాసం గల వారిని నీతిమంతులుగా తీర్చువాడనై ఉండును. ఆయన నీతిమంతుడు, మరి ఆయన సమాధానం కూడా
అనుగ్రహిస్తాడు. నీతి, సమాధానం. అది యేసు ప్రభువులో కూడా అలాంటి యేసు ప్రభు ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే తన యొక్క గుణగణాలని వ్యక్తపరుచుకుంటున్నాడు. తన నీతిని, తన ప్రేమను. నీతిమంతుడిగా తీర్చేటువంటి కృప. నీతిమంతుడిగా తీర్చేటువంటి కృప. అది ఎక్కడ చూస్తాం? సువార్తలో చూస్తాం. అది ఎక్కడుంది సువార్త? రోమా 5:25-26. యాక్చువల్లీ 21 నుండి చదివితే ఇంకా బాగుంటుంది. రోమా 3:21 నుండి 26 వరకు. దిస్ ఈజ్ ద సెంట్రాలిటీ ఆఫ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ఇది సువార్త. అంతకుముందు కోపం ఉంది, తర్వాత కరుణ, కృప ఉంది. ముందు కోపం, తర్వాత కృప. అది దేని వలన అంటే ఈ సువార్త వలన. యేసు ప్రభు మరణించాడు, మనం ఆయన విశ్వసించాం కాబట్టి దేవునిలోనే మార్పు వచ్చింది. యేసు ప్రభు యొక్క సిలువను బట్టి దేవుని ఉగ్రతకు బదులుగా దేవుని కరుణ చూపిస్తాడు. ఆ యొక్క చేంజ్ వచ్చిందన్నమాట. మరి ఆయన నీతిమంతుడా? అవును, నీతిమంతుడే. ఎందుకంటే పాపాన్ని శిక్షించాడు యేసు ప్రభువులో. ఆయన పాపులను నీతిమంతులుగా తీర్చాడా ఆయన కృపను బట్టి? అవును. ఎవరైతే విశ్వసిస్తారో, ఆయన విశ్వసిస్తారో వాళ్ళందరూ విశ్వాసులుగా ఉంటారు. వాళ్ళ ఎడల దేవుడు నిరంతరము ఆయన కృప చూపించాడు. కాబట్టి రెండు అన్నమాట. నీతిమంతులుగా చేస్తాడు, నీతి చూపించుతాడు. ఈ రెండు కూడాను యేసు ప్రభు సువార్తలో అవి కలుసుకున్నట్టుగా మనం గమనించాలి. చదువుకుందాం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. ధర్మశాస్త్రమునకు నేరుగా దేవుని నీతి. ఒక విధంగా దేవుని నీతి ఎట్లా బయలుపడింది? ధర్మశాస్త్రం ద్వారా. ఇప్పుడు వేరే మార్గం, ధర్మశాస్త్రం వలన కాదు, వేరే మార్గాన్ని దేవుడు తెరచాడు. అదే సువార్త మార్గం. దానికి ధర్మశాస్త్రమును, ప్రవక్తలను సాక్ష్యం ఇస్తున్నారు. ఈ సువార్త పౌలు చెబుతున్నది కాదు, పౌలు కొత్తగా చెబుతున్నది కాదు. అది ధర్మశాస్త్రంలోనే ఉంది. ప్రవక్తలు కూడా దీని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. కొత్త బోధేం కాదు. నెక్స్ట్ 22. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్మువారి అందరికీ, యేసుప్రభుని నమ్మేవారందరికీ కలుగు దేవుని నీతి అయినది. అంటే నీతిమంతులుగా చేస్తాడు. ఏ భేదం లేదు. ఎవరైనా సరే, ఏ దేశస్తులైనా సరే, ఏ జాతికి చెందినటువంటి వారైనా సరే, ఎంత పాపులైనా సరే, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, వాళ్ళ నీతిని బట్టి కాదు, అది వాళ్ళ స్వనీతిని బట్టి కాదు, యేసుప్రభుని నమ్మినటువంటి వాళ్ళు, వాళ్ళ ఎడల దేవుడు చూపించేటువంటి కృపచేతనే ఆ నీతి వస్తుంది. క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనబరుచుకున్న వలనని. 26. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతులుగా తీర్చువాడునై ఎండుటకు ఆయన అలాగూ చేశాడు. నీతిమంతులుగా పాపుల్ని నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతుడిగా అనిపించుకున్నాడు. నీతిమంతుడు అంటే న్యాయంగా తీర్పు తీర్చాడు. జడ్జిలాగా న్యాయంగా తీర్పు తీర్చాడు. ఎందుకంటే యేసు ప్రభువులో పాపుల్ని శిక్షించాడు. కాబట్టి మనం ముందు చెప్పుకున్నటువంటి రీతిగా ఈ యొక్క ప్రశ్నకి
జవాబు ఏంటి అంటే సువార్త. యేసు ప్రభు మరణ పునరుద్ధానాలను బట్టి వచ్చినటువంటి సువార్త. నీతిమంతులుగా తీర్చాడు ఆయన కృపను బట్టి. ఆయన న్యాయవంతుడిగా శిక్షించాడు యేసు ప్రభు. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, యేసుక్రీస్తులో నీతి సమాధానం ముద్దు పెట్టుకున్నది. ఆయన అంత గొప్ప దేవుడవు. ఇలాంటి సువార్తను ఎవరు సృష్టించలేరు. నీతిమంతుడుగా, న్యాయవంతుడుగా, నీతి న్యాయములు కలిగినటువంటి జడ్జిలాగా చూపించుకున్నారు. మీరు కరుణ, వాత్సల్యత, కృప కలిగినటువంటి దేవునిగా ప్రజల ఎడల, పాపుల ఎడల కనబరుచుకున్నారు నాయన. ఇలాంటి అమోఘమైనటువంటి సువార్తను బట్టి మీకు వందనాలు. యేసు ప్రభు కూడా ఈ యొక్క ప్రణాళికను నెరవేర్చుకోవటానికి హృదయపూర్వకంగా ఒప్పుకొని ఆ సిలువలో సంతోషంగా తన జీవితాన్ని అర్పించి తిరిగి లేచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ, మా యొక్క విశ్వాసం దానిపై ఆధారపడి ఉన్నది ప్రభువా. మీరు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ యేసుప్రభుని అనుగ్రహించారు. అందుని బట్టి వందనాలు. ఆయన ద్వారా మాకు పాప క్షమాపణ అనుగ్రహించారు. వందనాలు. మమ్మల్ని నీతిమంతులుగా చేసుకున్నారు. వందనాలు. మమ్మల్ని కృపలోనికి ప్రవేశింపజేశారు. ఎల్లకాలము మీ యొక్క కృప మమ్మల్ని వెంటాడుతుంది అని మరి కీర్తనలో 23:6 చెప్పబడినటువంటి రీతిగా ఆయన మమ్మలను ఆ కృప వెంటాడుతుంది అనేటువంటి సత్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.